Hello guys, welcome to the movie opinion on the film Chennai Love Story, acted by Kiran Abhuvaram, Gauri Priya, directed by Ravi Namburi and written and produced by Sai Rajesh, music by Mani Sharma. ఇంకా మూవీ మ్యాటర్కి వచ్చేస్తే కనుక హానెస్ట్ రాడ్ రియాలిటీ ఫిలిం అని చెప్పచ్చబ్బా. ఎందుకంటే మూవీ అనేటప్పటికి మనకి మూవీ లిబర్టీస్ చాలా ఉంటాయి, బట్ చెన్నై లవ్ స్టోరీలో ఆ లిబర్టీస్ ఏం లేవు. అంత రియాలిటీగా ఉంది. క్యారెక్టర్స్ తాలూకా పెయిన్ కానీ క్యారెక్టర్స్ తాలూకా బ్యాక్ స్టోరీ కానీ టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో రియాలిటీ మనకి ప్రతి క్యారెక్టర్లోనే కనపడుతుంది, స్టోరీ లైన్లోనే కనపడుతూ ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కనుక టోటల్ ఈ ఫిల్మ్ అనేది హీరోయిన్ స్టోరీ అవ్వ. బ్రేకప్ అయిన ఒక అమ్మాయి తను ఆ బ్రేకప్ పెయిన్ నుంచి ఎలా బయటపడి ఇంకొక లవ్కి ఎలా కనెక్ట్ అయింది, తన లైఫ్ ఎలా లీడ్ చేసింది అనేది స్టోరీ అబ్బా. ఈ చెన్నై లవ్ స్టోరీ గురించి మనం మెయిన్ మాట్లాడుకోవాలంటే పర్ఫార్మెన్స్ గురించి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిలిం ఏదైనా ఉందంటే అది చెన్నై లవ్ స్టోరీ అని చెప్పచ్చు. ప్యాకాట్ ఆడేశారు వాళ్ళు. క్యారెక్టర్స్ యాక్ట్ చేయలేదు, హీరోయిన్ వాళ్ళే క్యారెక్టర్స్ అయిపోయారు. ఆ లెవెల్లో పర్ఫామ్ చేశారు కిరణ్ అబ్బవరం కానీ గౌరీ ప్రియ కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్ఫార్మెన్స్ మ్యాటర్లో గౌరీ ప్రియ గురించి మాట్లాడుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ క్యారెక్టర్లోనే ఉంది తను. ఎస్పెషల్లీ నాకు చాలా బాగా నచ్చిన సీన్ ఏంటంటే ఇంటర్వెల్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో డ్రింకింగ్ సీన్ ఒకటి ఉంటుంది సమాధి దగ్గర. ఆ సీన్లో గౌరీ ప్రియ చేసిన యాక్టింగ్ అయితే టాప్ నాచ్ అని చెప్పచ్చు. లిటరల్గా మనల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది అనమాట తన యాక్టింగ్ తోటి. ఆ స్టోరీలో అంత బాగా పర్ఫామ్ చేసింది. నెక్స్ట్ కిరణ్ అబ్బవరం కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు అబ్బా కిరణ్ అబ్బవరంది. తను చేసిన ఎన్ని ఫిలిమ్స్లో ఈ చెన్నై లవ్ స్టోరీలో చాలా సెటిల్డ్గా కామ్గా ఆ ఇన్నోసెన్స్ని కూడా తన క్యారెక్టర్తో చాలా బాగా ప్లే చేశాడబ్బా. ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. మెయిన్ కామెడీ బాగా పండిందబ్బా కిరణ్ అబ్బవరం క్యారెక్టర్లో. కామెడీకి చాలా స్కోప్ ఉంది. తన ఎక్స్ప్రెషన్స్ కానీ తన డైలాగ్స్తో చాలా కామెడీ జనరేట్ చేశాడు ఫిలింలో. సో ఫైనల్గా ఒక ముక్కలో చెప్పాలి అంటే కనుక రాడ్ రియాలిటీ హానెస్ట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫిలిం ఇన్ రీసెంట్ టైమ్స్ అంటే చెన్నై లవ్ స్టోరీ అని చెప్పచ్చు. ఇంకా మణి శర్మ గారి బీజిఎం కూడా చాలా బాగుంది. సాంగ్స్ ఒకటి చాలా బాగుంది, ఉన్నానులే సాంగ్ ఒకటి చాలా బాగుంది. సో నాకైతే ఈ మధ్యకాలంలో ఒక హానెస్ట్ ఫిలిం చూశానన్న ఫీల్ వచ్చింది. ఈ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు సాయి రాజేష్కి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన రైటింగ్స్లో ఆ న్యాచురాలిటీ రియాలిటీ ఉందబ్బా. మనం బేబీ చూసుకున్నా, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ చూసినా ఆయన రియాలిటీని చూపించడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాడు. అదే ఇందులో కూడా ట్రై చేశాడు, సక్సెస్ కూడా అయింది. దట్స్ ఇట్ గైస్, నాకైతే అనిపించింది. మీరైతే ఖచ్చితంగా చూడండి చెన్నై లవ్ స్టోరీ ఫిల్మ్. మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫీలింగ్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.